ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సూర్య, మనం ప్రేమించుకునే రోజుల్లో మొదటిసారి గులాబీ రంగు డ్రెస్ తీసుకొచ్చినప్పుడు నేనెంత ఆనందపడ్డానో, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ చీర తీసుకొచ్చినప్పుడు అంతకు వందింతల ఆనందంగా ఉంది సూర్య. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూస్తేనే చిరాకు పడే నువ్వు నా కోసం చీర తీసుకొచ్చావు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ జన్మలో నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, నాకిలా చీర తీసుకొచ్చే రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు సూర్య. ఇంతకీ ఈ చీరలో నేనెలా ఉన్నానో చెప్పనే లేదు సూర్య. చెప్పు సూర్య, ఇంకా కోపం ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నావు? నా మీద ప్రేమతోనే కదా ఈ చీర తీసుకొచ్చా. అంటే నా మీద కోపం పోయినట్టే కదా. ఈ చీర కట్టుకుని నీకు కనబడితే నువ్వు సంతోషిస్తావని నీ ముందుకొస్తే నువ్వు మొహం తిప్పుకుంటున్నావేంటి? బతిమలాడాలా చెప్పు. చెప్పు సూర్య. ఈ చీర నేను కొని తెచ్చింది కాదు. నీకోసం తెచ్చిందైతే అంతకన్నా కాదు. గుడిలో పంతులుగారిచ్చిన కానుక ఈ చీర. అమ్మవారికి అలంకరించిన చీరని ఆలయ ధర్మకర్త తీసుకొచ్చి నాకిచ్చారు. అమ్మవారి చీర కాబట్టి కాదనకుండా తీసుకొని ఇంటికొచ్చాను. అది నీకోసమే తెచ్చానని బంటి అపార్థం చేసుకున్నాడు. వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక నేను సైలెంట్గా ఉండిపోయాను. బంటికి నా గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అపార్థం చేసుకున్నాడు. కానీ నీకు తెలుసు కదా,
సూర్య నా కోసం ఎందుకు తెస్తాడులే అని నువ్వైనా అర్థం చేసుకోవాల్సిందే. అంటే ఇది నా కోసం తెచ్చిన చీర కాదా సూర్య? అమ్మా, ఏమైంది? ఈ చీర సూర్య నా కోసం తెచ్చింది కాదంట రూప. గొళ్ళ పంతులు గారిచ్చారంట. అయితే మీరింకా ఆనందపడాలి గాని బాధపడతారెందుకు అమ్మగారు? మామూలుగా గుడికెళ్ళిన ఆడవాళ్ళకి అమ్మవారికి అలంకరించిన వస్త్రాలు ఇస్తూ ఉంటారు. అలాంటిది పెద్దయ్య గారికి ఇచ్చారంటే నిజంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా అమ్మగారు ఇచ్చుంటారు. పెద్దయ్య గారితో మీకు ఈ చీర ఇప్పించాలని ఆ అమ్మవారు అనుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది.